ఆచార్య ఫ్లాప్ తర్వాత నాకు ఒక వరంలా దొరికినటువంటి చిత్రం దేవరా అంటూ ఎంతో అద్భుతంగా అయితే చెప్పారట కొరటాల శివ. దేవరా సినిమా వల్ల నేను మళ్ళీ సర్వైవ్ అవ్వగలిగాను. ఒకవేళ లేకపోయింటే మరి ఇప్పుడు అసలు కోలుకోలేనటువంటి ఇబ్బందుల్లో ఉండిపోయేవాడిని అంటూ చెప్తున్నారు కొరటాల. ప్రస్తుతం కొరటాల శివ చెప్పిన ఈ విషయం చూసి అందరూ అయితే షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం దేవరా సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఇక ఆచార తర్వాత నేను కుదరదనుకున్నానంటూ చెప్తున్నారు. మరైతే కొరటాల అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. ఎవరు ఎక్కడ చూసినా సరే దేవరా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలో కొరటాల సినిమాలో ఖచ్చితంగా దేవరాజ్ కి సంబంధించి చాలా మంచి అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కొరటాల ఇప్పుడు దేవరా సీక్వెన్స్ కోసం ఇంకా భారీగా ఎదురు చూస్తున్నారట. నా తమ్ముడు మా నాన్న అంటూ అయితే ఎంతో చక్కగా కళ్యాణ్ రామ్ కూడా ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో దేవరా సినిమా ఫలితాలు కూడా మంచి ఇచ్చారు. కొరటాల శివ ఇచ్చినటువంటి ఆ భారీ రివ్యూని చూసి ఖచ్చితంగా అభిమానులైతే ఫస్ట్ కొంతమంది అయితే డిసప్పాయింట్ అంటూ ఇబ్బంది పడ్డా ఆ తరువాత అయితే ఎంతో ఎమోషనల్ అయ్యారు. అయితే ఇప్పుడు దేవరా భారీ అంచనాలతో అయితే వచ్చింది. ఎప్పుడెప్పుడు సినిమాని చూసి థియేటర్లో ఎంజాయ్ చేస్తామని ఎదురు చూస్తానంటూ దేవరా తన సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్ గా మారింది. అయితే కొరటాల శివ సినిమా అంటేనే కమర్షియల్ విత్ సోషల్ మెసేజ్. దేవరాలో కూడా ఇదే ట్రై చేశారు. ప్రతి మనిషికి భయం అనేది ఉండాలని, అది లేకపోతే కష్టం అనేది ఇందులో శివ చెప్పాలనుకున్న మెసేజ్. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం అవసరం లేదు అనేదే దేవర యొక్క కథగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.